రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ బొమ్మ బప్పం సైట్లు బ్లాక్ అయినా పైరసీ దంతా ఆగడం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తోంది. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు కూడా మూవీ రూల్స్ వెబ్సైట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఇక అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ సినిమా, సంతాన ప్రాప్తిరస్తు, ఇక రాజు వెడ్స్ రాంబాబు, ప్రేమంటే సినిమాలను మూవీ రూల్స్ వెబ్సైట్ పైరసీ చేసి విడుదలైన మరునాడే వెబ్సైట్లో హెచ్డి ప్రింట్ పెట్టడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మూవీ రూల్స్ నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇక మరోవైపు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3వ రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ ను స్వయంగా విచారించారు. ఇక అయితే చాలా వరకు రవి పోలీసులకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక రవి ఉపయోగించిన సర్వర్లపై పోలీసులకు ఇంకా స్పష్టత రానట్టు సమాచారం. దీంతో ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, మనం చూస్తా ఉన్నాం ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలు, దాని తర్వాత ప్రధానంగా కోర్టు 5 రోజుల కస్టడీకి ఇవ్వటం, ఈ రోజు 4వ రోజు విచారణ కూడా ఇప్పటికే ప్రారంభమైపోయింది. రేపు చివరి రోజు విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్న ఐబొమ్మ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకెవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాలను పైరసీ చెయ్యలేరు అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్న వేళ మళ్ళీ ఆన్లైన్ లో పైరసీ వెబ్సైట్లు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యే కొత్త సినిమా అంటే శుక్రవారం రిలీజ్ అయిన అన్ని మూవీస్ కూడా పైరసీ చేసి ప్రస్తుతం ఆ మూవీ రూల్స్ లో పెట్టడం జరిగింది. అలాగనే ఐబొమ్మ బొప్పం బ్లాక్ అయినా కానీ ఈ పైరసీలు మాత్రం ఆగలేదు. థియేటర్ కెమెరాతో రికార్డ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఐబొమ్మ రవి మీద పైరసీ మీద లోతుగా విచారణ జరుపుతా ఉన్నారు. ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసులు, మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందన్న సమాచారం మేరకు అలాగనే ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు వచ్చాయి, తర్వాత ఈ ఏవైతే గేమింగ్ యాప్లు, తర్వాత అలాగనే ఈ వెబ్సైట్ల ద్వారా డబ్బులు వచ్చాయని చెప్పి దాని మీద మనీ లాండరింగ్ జరిగిన దాని మీద ఒకవైపున ఈడీ విచారణ జరుగుతుంది. మరోవైపున సిఐడి కూడా నిన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అంటే ఇన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ఆపకుండా ఈ ఏమైతే మూవీ రూల్స్ లో మళ్ళీ ప్రత్యక్షం అవడం, తర్వాత మళ్ళీ కొత్త మొన్న శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా మళ్ళీ అక్కడ డిస్ప్లే అవ్వడం, ఇవన్నీ కూడా థియేటర్ ప్రింట్ గా మనకు కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ పైరసీ ఆగిపోవడం పట్ల పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా మరి ఇది ఇట్లనే దందా కొనసాగుతోందా, మరి ఐబొమ్మ ఆపగలిగారు కానీ ఐబొమ్మ కంటే ముందు చూస్తే మూవీ రూల్స్ మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం. దాని మీద మరి సైబర్ క్రైమ్ పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు? ఇంత జరుగుతున్నా, ఇంత ప్రచారం చేసినా పోలీసు కూడా మళ్ళీ మూవీ రూల్స్ లో కొత్త సినిమాలు రావడం అంటే మాత్రం సంచలనంగా మారింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇనారెడ్డి.